ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది సుగాలి ప్రీతి కేసు. ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలన్న నినాదం జనంలోకి బాగా వెళ్లి నాటి వైసీపీ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టడంతో పాటు అదే సమయంలో పవన్ కు కూడా రాజకీయంగా బలాన్నిచ్చిందని చెప్పుకుంటారు. కానీ నాడు అడ్వాంటేజ్ అయిన కేసే నేడు అదే పవన్ కు డిస్అడ్వాంటేజ్ అవుతుందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా కేసు దర్యాప్తునకు అతిగతి లేదని, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆవేశంగా మాట్లాడిన పవన్ ఇప్పుడేం చేస్తారంటూ ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్వయంగా సుగాలి ప్రీతి తల్లే పవన్ పై డైరెక్ట్ గా విమర్శాస్త్రాలు సంధిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే పవన్ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే అయినా ఫలితం కనిపించకపోవడంతో అది మరోసారి పొలిటికల్ టర్న్ తీసుకోవడమే కాక అనుమానాలు సైతం పెరుగుతున్నాయట. పవన్ నిజంగానే ఇప్పటికీ ఈ కేసును సీరియస్ గా తీసుకుంటున్నారా, లేక పవర్ లోకి వచ్చాక కేవలం పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నారా అన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి వివిధ వర్గాల్లో. అవి మరింత పెరుగుతూ వైసీపీకి అస్త్రంగా మారి డిప్యూటీ సీఎం ను ఇరకాటంలో నెట్టే అవకాశం లేకపోలేదన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే తాజాగా సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయినా సరే 2017 ఆగస్టు 18న హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన ఈ 10వ తరగతి బాలిక ఎలా చనిపోయిందో త్వరగా తేల్చుకుంటే మాత్రం రాజకీయంగా పవన్ కళ్యాణ్ బాగానే ఇరుకున పడవచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసును ఆయన ఆ రేంజ్ లో హైలైట్ చేశారు. అదంతా ఒకెత్తైతే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం పవన్ కు ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకొచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని మళ్లీ అందుకుని గట్టిగా స్వరం వినిపించారాయన. కానీ ఇప్పుడు అధికారంలో భాగస్వామి అయ్యాక అదే విషయంలో క్లారిటీ మిస్ అవుతుందన్న అభిప్రాయం పెరుగుతుంది. రాజకీయ పరిమితులు ఆయన స్టాండ్ ని మార్చేశాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు పవన్ మాటల్లో జాగ్రత్త పెరిగిందని, స్పష్టమైన యాక్షన్ ప్లాన్ లేదన్న చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్ లో. ఇదే సమయంలో పవన్ పొలిటికల్ బలహీనతలను తనకు అవకాశంగా మలుచుకునే ప్లాన్ లో ఉంది వైసీపీ. సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ పవన్ ను ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో ఉంది ప్రతిపక్షం. సుగాలి ప్రీతి కేసు దర్యాప్తులో ఆలస్యం, స్టీల్ ప్లాంట్ విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడాన్ని ఆయుధాలుగా మలుచుకుంటోంది ఫ్యాన్ పార్టీ. వీటి ఆధారంగా పవన్ ను కేవలం మాటలు నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్ లో ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ప్రతిపక్ష నాయకుడిగా పవన్ చూపిన దూకుడు ఒక రకమైన మోరల్ హై గ్రౌండ్ ఇచ్చింది. కానీ అధికారంలోకి అదే దూకుడు కొనసాగించడం కష్టమైనా దానికి తగ్గ స్థాయిలో కూడా లేదన్న అభిప్రాయం బలపడుతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కూటమి పరిమితులు ఆయన చేతుల్ని కట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం, నిర్ణయాలను కూడా అదే స్థాయిలో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. అంతేకాక ప్రజల్లో ఆయనపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాటి కీలక వాగ్దానాల అమలు విషయంలో ఆయన సీరియస్ గా రియాక్ట్ అవుతారా, లేక అపోజిషన్ ప్రచారం చేస్తున్నట్టు పొలిటికల్ స్టంట్ మాస్టర్ గా మిగిలిపోతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్షంలో బలంగా పనిచేసిన వ్యూహం అధికారంలోకి వచ్చాక బలహీనతగా మారి బెడిసి కొడుతుందా, లేక పరిస్థితులు చేదాటిపోకముందే పవన్ రియాక్ట్ అయ్యి రీడిఫైన్ చేసుకుంటారా అన్న చర్చ జరుగుతుంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో.